విఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఏటా ప్రకటించే పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ పోల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 2016 ఏడాదికి టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ గత అర్ధరాత్రి ముగియగా ప్రధాని మోదీ సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. 2016లో అత్యధికంగా వార్తల్లో నిలవడం సహా ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన వ్యక్తులను గుర్తించి ఇచ్చే పురస్కారానికి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా టైం పత్రిక ఈ ఏడాదికి పాఠకుల పోలింగ్ నిర్వహించింది. ఈ పోలింగ్లో ప్రధాని మోదీ 18% ఓట్లతో గెలుపొందగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేలు 7% ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ పోలింగ్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ కు 4% ఓట్లొస్తే ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కు 2% ఓట్లు దక్కాయి. అయితే తుది విజేతను మాత్రం టైమ్ మ్యాగజైన్ సంపాదక బృందం ఈ వారం చివర్లో ప్రకటించనుంది. 2014 ఏడాది కూడా పాఠకుల పోల్లో అగ్రస్థానంలో నిలిచిన మోదీ 2015లో తుది పోరులో వెనకబడ్డారు. గత ఏడాది జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.